జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకి జై. నేను బండి సంజయ్ అన్న గారిని సూటిగా 3 ప్రశ్నలు అడగదలిచిన. సంజయ్ అన్న, గత 20 సంవత్సరాల నుండి ఏ ఒక్కరోజు కూడా పార్టీలో కానీ పార్టీ కార్యకర్తలతో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే పదం అననీయకుండా, కరీంనగర్ పేరు కూడా నువ్వు సరిగా రాయకుండా హిందువు రాజకీయాలు చేసినావు. సంతోషం. నేను ఈరోజు 3 ప్రశ్నలు అడగదలుచుకున్నా. క్వశ్చన్ నెంబర్ 1, సంజయ్ అన్న, ఈరోజు బీసీ బిడ్డని నేను, నాకు అన్యాయం జరిగింది అంటున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నా అన్న, మీరు హిందువులా బీసీలా? అంటే హిందువులు బీసీలు వేరా, ఒకటేనా? మీరే సమాధానం చెప్పాలి. ఈరోజు ఏకతాయాత్రలా బీసీ అంటే ఏంది, హిందూ అంటే ఏంది? ఓకే, నీకు రాజకీయం నడిచినంతసేపు హిందూ అన్నావు, ఇప్పుడు కష్టం వస్తే బీసీ అన్నావు. ఇప్పుడు మాలాంటి బీసీ ఉద్యమకారులు చేసిన కష్టాన్ని కూడా మళ్ళీ ఇది కూడా నువ్వే బీసీ ఉద్యమం చేస్తా అంటే ఎట్లా సంజయ్ అన్న? ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో, బీసీవా హిందువా? ఓకే. సెకండ్ క్వశ్చన్, ఏప్రిల్ నెలలో ఈ యొక్క అమ్మాయి మైనర్ బాలిక, బీసీ బాలిక తల్లిదండ్రులు ఆ మీడియా పర్సన్ సంగప్ప మధ్యవర్తిత్వంలో మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజే ఈ పిల్లకు ఇంత పూలు పనులు పెట్టో లేకపోతే ఉంగరం పెట్టో నా కోడలు అనిపించుకుంటూ అయిపోయేది కదా, ఇక్కడ దాకా రాపోవు కదా. ఇది ఎంతవరకు కరెక్టు? సరే పోనీ, 3వ ప్రశ్న అడుగుతాన్నా. ఇవాళ హిందూ ఏకతాయాత్రలా మీ కొడుకుని తీసుకొచ్చి కరీంనగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయి. నేను ఒక హిందువుని, నేను ఒక రామభక్తుని, ఒక హనుమాన్ భక్తుని, నేను ఇలా నా కొడుకును విచారణ కోసం పోలీసులకు అప్పచెప్తున్నా అని చెప్పు. తప్పు మీ కొడుకు వైపు ఉంటే అందరు పిల్లలు కదా పోక్సోలో అరెస్ట్ అయ్యి జైలుకు పోయినట్టు జైలుకు పోతాడు. తప్పు లేదనుకో బయటకు వస్తాడు. సింపుల్ ముచ్చట. దీంట్లో మీరు మీ అబ్బాయిని దాస్తున్నారు అంటేనే తప్పు చేసిండు అన్నట్టు కదా. ఒకవేళ భగీరథ్ తప్పు చేయకపోతే మీరు ఎందుకు దాచిపెడుతుర్రు? దాచిపెట్టకురన్నా, దాచిపెట్టకుర్రి. చిన్న వినాయక విగ్రహానికి సమస్య వస్తేనే, కరెంట్ రాకపోతేనే ఎన్నోసార్లు, 100 సార్లు రాజకీయం చేసినావు కరీంనగర్ టౌన్లో. మోరికాడి పంచాయతీ చేసినావు, మట్టికాడి పంచాయతీ చేసినావు అన్న. ఇలా కొడుకు అప్పగించన్నా. ఇప్పుడు నీకు అంత, ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో మీ మిత్రులే ఉన్నారు అధికారంలో, కాబట్టి తప్పేముందన్నా. కొట్టరు, తిట్టరు. మాలాంటి వాళ్ళం ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో కూర్చుండి కేసులు వేయించుకున్నప్పుడు కూడా చెప్పన్నా. నేనేమంటున్నా అంటే, ఒకటి, ఇలా హిందూ ఏకతాయాత్రలా కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు. లేదంటే ఆ బాధితురాలు ఇంటికి పోయి ఆ పిల్లని కూడలు వేసుకో, సమస్య క్లోజు. ఇప్పుడు నీ కొడుకును కాపాడాలని చూస్తే దెబ్బ నీకు పడుతుంది. ఇది హితవు కోరుతానన్నా. జై బీసీ, జై హిందూ, జై శ్రీరామ్, జై హనుమాన్.